హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వనిత. నేను ప్రీవియస్గా ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను బిగ్ బాస్ రివ్యూ ఇద్దామని చెప్పి. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. సో అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే బిగ్ బాస్ నుంచి నేను నా రివ్యూస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మీ అందరూ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో నా రివ్యూస్ అనేది ఓన్లీ నా ఒపీనియన్, ప్యూర్లీ నా ఒపీనియన్ మీద బేస్ అయి ఉంటాయండి. దీన్ని ఎవరి మీద ఈ గ్రడ్జెస్ కానీ లేదా ఇలాంటివి ఏమీ కాదు. జస్ట్ ప్యూర్లీ నా అభిప్రాయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఫెయిర్గా నేను అనుకున్నట్టు చెప్దామని అనుకుంటున్నాను. సో దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేసి, నాకు బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు చాలా ఇష్టం అండి బిగ్ బాస్ చూడటం అనేది. బట్ నేను చాలా మందిని, నా ఫ్రెండ్స్ని కానీ లేదా నా కొలీగ్స్ని కానీ, నాకు తెలిసిన వాళ్ళని కానీ మీరు బిగ్ బాస్ చూస్తున్నారు అన్నప్పుడు ఎవరు నాకు పాజిటివ్ ఒపీనియన్తో చెప్పింది అయితే ఏం లేదండి. ఎందుకు ఆ షోని అలా చూస్తారు లేదా ఇలా అని. బట్ నా అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ షో అనేది ఒక రివ్యూ అంటే కొంతమంది పీపుల్స్ని ఒక చోట పెట్టినప్పుడు, కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది తెలుసుకోవడము. అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే మనకేంటి అని అనుకోవచ్చు. బట్ అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మనం ఒక సిచ్యువేషన్లో ఉన్నామనుకోండి, సపోజ్ మనం చేసేది మనకి కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఆపోజిట్లో ఉన్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళని మనం తప్పుపడుతూ ఉంటాము. సో ఇలాంటివి కొన్ని డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్ షో చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. బట్ నా అభిప్రాయానికి వస్తే, ఎప్పుడైతే బిగ్ బాస్ 1 నుంచి 9 వరకు ఈ 9 సీజన్స్లో చాలా చాలా చూసాము. సీజన్ 1లో నేను హరితేజ గారు గెలుస్తారనుకున్నాను. బట్ కానీ మన హీరో శివబాలాజీ గారు గెలిచారు. అది కొంచెం రీజనబుల్గానే అనిపించింది, నో ఇష్యూ. ఎందుకంటే ఇద్దరికి పెద్ద టఫ్ అనిపించింది, బాగానే ఉంది అనిపించింది. బట్ వెన్ కంపేర్ టు సెకండ్ సీజన్లో అయితే ఖచ్చితంగా గెలవాల్సిన క్యాండిడేట్ నా దృష్టిలో గీతా మాధురి. కానీ ఒకే ఒక్క చిన్న ఎపిసోడ్ అండి, కౌశల్ మందాకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్క డేలో పెరిగిపోయింది, లేదా అంత ఇది వచ్చేసింది. కానీ అక్కడ గీతా మాధురి చేసిన తప్పేమైనా ఉందా? ఎవరో ఒక అవతల పర్సన్ చేసిన తప్పుకి మీరు మొత్తం కౌశల్ ఆర్మీ ఫామ్ అయిపోయింది, మొత్తం అంతా జనాలంతా కౌశల్ అన్నారు. కానీ నాకు ఆ సీజన్లో కౌశల్ మందం చూస్తే అసలు ఏం ఆడుతున్నారా బాబు, వీళ్ళకేంటి ఇంతమంది ఫ్యాన్స్, ఇంత గొర్రెలా తయారయ్యారనిపించింది. అది అసలు నిజంగా ఒక ఎపిసోడ్ని బేస్ చేసుకుని లేదా సానుభూతితో వచ్చేది కాదండి. ఏదైనా సరే ఒకళ్ళు ఒక సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే దాని మీద బిగ్ బాస్ షో ఉంటుంది. కానీ ఒక సానుభూతితో బిగ్ బాస్ షో రన్ అవటం అనేది కరెక్ట్ కాదు. ఆ సీజన్లో గెలవాల్సిన గీతా మాధురికి నిజంగా చాలా అన్యాయం జరిగింది. అలాగే థర్డ్ సీజన్లో శ్రీముఖి కూడా చాలా బాగా టఫ్ ఫైట్ ఇచ్చింది. అక్కడ కూడా కొన్ని సింపతి ఓట్స్ రాహుల్ సిప్లిగంజ్ గారికి పడడం జరిగింది. ఫోర్త్ సీజన్ అలా అన్ని సీజన్స్తో మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడెక్కడ కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా అవుతుందంటే, ఒక చిన్న ఎపిసోడ్ చాలండి, వాళ్ళు హీరోస్ అయిపోతారు, మిగిలిన వాళ్ళందరూ జీరోస్ అయిపోవడానికి. అలాగా. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, ఈ బిగ్ బాస్ సీజన్ 9లో దాదాపు 6 మెంబర్స్ కామనర్స్ వెళ్తున్నారండి. అంతకుముందు కూడా కామనర్స్ వెళ్ళారు, ఒకళ్ళు ఇద్దరు వెళ్ళారు, అదంతా ఓకే. బట్ కానీ ఇప్పుడు 6 మెంబర్స్ ఒకేసారి కామనర్స్ని బిగ్ బాస్ షోలో ఎంటర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే, మేబీ ఏదైనా జరగచ్చు. మేబీ ఎవరైతే వర్తబుల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ కానీ కామనర్స్ మేబీ మిగతా వాళ్ళని చూసి, అరే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు, లేదా ఇంకేదన్నా వాళ్ళు డిస్కరేజ్ అవ్వచ్చు, లేదా ఇంకే రకంగానే అవ్వచ్చు, లేదా వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేయొచ్చు. బికాస్ అంతమంది సెలబ్రిటీస్ మధ్యలో కామనర్స్ వెళ్ళేసరికి వాళ్ళకి ఏదన్నా అనిపించవచ్చు. అలా కాకుండా సో మనం ఓటు వేసే విధానాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి, ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ అవ్వాల్సిన క్యాపబుల్ క్యాండిడేట్ని మాత్రమే తీసుకెళ్దాం. అంతేగాని ఏదో ఒక సింపతి ఎపిసోడ్ పడదు. ఎందుకంటే ఒక విషయాన్ని ఎవరైనా సరే చూసే విధానం ఉంటుంది. ఇప్పుడు కాదండి, ఒక గేమ్నే తీసుకుందాము. గేమ్లో ఎవరైనా గెలవాలనే ఆడతారు, గెలవాలని ఆడకపోతే అది అసలు గేమే కాదు. ఎందుకంటే నా దృష్టిలో అయితే అసలు గేమే కాదు. ఎందుకు అనంటే, మనం సపోజ్ పిల్లల్ని స్కూల్కి పంపిస్తామండి, చాలా వరకు మనం
పిల్లలకి ఏమనుకుంటాం, ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటాం. అంతేకాని పర్లేదు నాన్న నువ్వు ఏదో ఒక ర్యాంక్ తెచ్చుకో అనేది మనం పంపించాం కదా. అలాగే మనం ఒక గేమ్లో వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఎండ్ అయ్యే వరకు అయితే ఖచ్చితంగా గేమ్ ఎండ్ అయ్యే వరకు మనం గేమ్ గెలవాలనే చూడాలి. అంతేగాని ఓకే అది ఏ రకంగా గెలుస్తున్నామా అనేది కూడా డిపెండెన్సీ ఉంటుంది, నేను కాదని అనను. బట్ ఆ గేమ్లో వాళ్ళు బిహేవ్ చేసిన దాన్ని బట్టి మొత్తం వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయొద్దు అనేది నా ఒక్క చిన్న మనవి ఇందులో. అలాగే నేను అగ్ని పరీక్షలో చూసిన అగ్ని పరీక్షలో ఇద్దరు క్యాండిడేట్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకళ్ళు మాస్క్ మ్యాన్, ఇంకొకళ్ళు వచ్చేసి అంతకుముందు నేను ఎపిసోడ్స్ పూర్తిగా చూడలేదు. బట్ కాకపోతే ఏంటంటే ఒకనొక స్టేజ్లో ఒక పర్సన్ వచ్చి ఆడపిల్లల గురించి మాట్లాడారు, వాళ్ళకున్న అదే లేబర్ పెయిన్స్ గురించి సంథింగ్ మాట్లాడారు, అది పెయిన్ చాలా కష్టం అది ఇది అని చెప్పారు. సో నేను కాదని అనట్లే, ఆయన మాట్లాడింది 100కి 200% రాంగ్. బట్ కానీ ఆయన ఒపీనియన్ని ఎలా అయితే మాస్క్ మ్యాన్ గురించి అందరూ చాలా గొప్పగా ఆయన వాళ్ళ వైఫ్ని కొట్టారు అది చెప్పుకున్నాడు. సో అతను చాలా గ్రేటు, తన మనసులో ఏది దాచుకోడు. ఒకవేళ నిజంగా అది గ్రేట్ అంటే ఒక మనిషిని కొట్టడం అనేది ఎంత రాంగో, ఇన్ ద సేమ్ వే ఆ అబ్బాయి తన రాంగ్ అయినా కూడా జనాలు పాజిటివ్గా తీసుకున్నారు. అదే మాస్క్ మ్యాన్ వచ్చేసి నిజాలు చెప్పేశాడు, అది చెప్పేశాడు, ఇది చెప్పేశాడు అని. బట్ కానీ ఆ అబ్బాయి కూడా తన అభిప్రాయాన్నే కదా చెప్పింది. అది నెగిటివ్ అవుతుందని 100కి 200% తెలిసిన అంతమంది జనాల మధ్య తన అభిప్రాయం బయట పెట్టాడు కదా. అది తన మనసులో ఏముంటుందో అదే బయట పెట్టాడు. అంతేగాని రాంగ్ తన మనసులో ఒకటి పెట్టేసుకుని వచ్చారు లేడీస్ అలా చెప్పలేదు. తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయట పెట్టాడు కదా. మరి తనని ఎందుకు పాజిటివ్గా తీసుకోలేదు, మాస్క్ మ్యాన్ మాత్రమే ఎందుకు పాజిటివ్గా తీసుకున్నారు అనేది నా ఒపీనియన్. అండ్ దమ్ము శ్రీజ గురించి మాట్లాడదాం. బికాస్ నిజంగా దమ్ము శ్రీజ ఫస్ట్ వచ్చినప్పుడు తను మాట్లాడే విధానానికి అందరూ జస్ట్ లైక్ ఏంటి అమ్మాయి అని మాట్లాడారు. అసలు ఈవెన్ ఒక్క దమ్ము శ్రీజ హాయ్ అని చెప్పగానే అభిజిత్ గారు రెడ్డే ఎమ్మంటే ఎత్తేసారు. అలాగే బిందు కూడా మీరు మాట్లాడుతుంటే ఎవరు గుల్కరాలు వేసినట్లుంది అలా అని మాట్లాడారు. బట్ ఏదో వెటకారంగా సెలెక్ట్ చేసిన నవదీప్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంది చాలా బాగా. నిజంగా అది అమ్మాయి ఆట విధానం కానీ చాలా బాగా నచ్చుతుంది. ఒక కామనర్ గెలవాలి అని అంటే అది అమ్మాయిగా ఆడపులిగా శ్రీజ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాజ్ ఏ కామనర్గా శ్రీజ దమ్ము ఈ బిగ్ బాస్ సీజన్ 9 గెలవాలని నాకు డెఫినెట్గా ఉంటుంది. బట్ అంటే నేను ఇప్పటి వరకు చూసిన ఈ అగ్ని పరీక్ష 15 ఎపిసోడ్స్లో నాకు శ్రీజ దమ్ము పర్ఫెక్ట్గా ఉంది అని అనిపించింది. ఒకవేళ అభిప్రాయం నచ్చితే మీకు డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముందు నేను చెప్పే బిగ్ బాస్ రివ్యూస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దయచేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.